అదే టైంలో మంచి శాలరీ ఉంది, ఎస్. సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, అప్పులు ఎందుకేంటి అని అడగను. ఓకే. సో అది మీ పర్సనల్ విషయం. లేదు. అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది మీకు? అంటే రియల్ ఎస్టేట్ అనగానే మళ్ళీ వెంటనే డబ్బులు రావు, అవును. ప్రతి నెల ముందు అకౌంట్లో డబ్బులు పడాలి, మన ఖర్చులు 100 ఉంటాయి, అవును. గ్రౌండ్ లెవెల్ వాస్తవం ఇదంతా. ఎస్ ఎస్. అలాంటి టైంలో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా? సో నా స్ట్రాంగ్ అదృష్టం ఏంటంటే మా ఫ్యామిలీ అండి. నేను ఏ రంగంలోకి వెళ్ళినా కూడా నన్ను అబ్జెక్ట్ చేయలేదు. మా పేరెంట్స్ అందరినీ కూడా తను సాఫ్ట్వేర్ అయితే బాగుంటుంది, యూఎస్ వెళ్తే బాగుంటుంది అని అందరికీ ఒక కామన్ మిడిల్ క్లాస్ పర్సన్గా ఏం చేయాలంటే అందరూ ఒక సాఫ్ట్వేర్ జాబో లేకపోతే ఒక జాబో చేసి డబ్బులు సంపాదించాలి. అంతకంటే ఎక్కువ ఏదైనా చేస్తే 100% మనకంటే కూడా పేరెంట్స్కి ఎక్కువ ఇష్టం. అంటే నేను జాబ్స్ చేసిన బిజినెస్లు చేసినప్పుడు వచ్చే ఎందుకో బిజినెస్ ఇలాగా మీరు నమ్మకపోండి, పిల్లల్ని కూడా ఎవరు బిజినెస్ చేస్తే. సో ఇలాంటివన్నీ వద్దని చాలా అప్లికేషన్స్ వచ్చినాయి, కానీ మా పేరెంట్స్ ఏంటంటే నాకు సపోర్ట్ చేశారు. తనకు తెలుసు తను ఏది చేసుకుంటాడో తనకు తెలుసు అని. నేను మోస్ట్లీ ఏంటంటే నేను తప్పైందని కూడా వాళ్ళకి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు ఆ టెన్షన్లో ఉంటారు. లైక్ వాళ్ళని ఆ ఏజ్లో ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను హైదరాబాద్లో ఉండడం, వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి హోమ్ టౌన్లో ఉండడంతో వాళ్ళకి మోస్ట్లీ తెలియనివ్వకుండానే చేశాను. సో ఫైనల్లీ వాళ్ళ సపోర్ట్ ఒకరోజు తెలిసింది, ఏదో రోజు తెలియాల్సిందే కదా, తెలిసినా కూడా వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అవసరమైతే ఈ ల్యాండ్ అమ్మైనా సరే నువ్వు తీసుకెళ్ళు, ఇది నీ డబ్బు, నీకు సంబంధించిన డబ్బు, బట్ నువ్వు ఎలా అయినా తీసుకోన్నాను. బట్ నాకు ఒకటి కసి ఏంటంటే అది ఏం తీసుకోకూడదు, నాకు నేను సంపాదించాలి, నా సంపాదనతోనే మళ్ళీ నేను రిటర్న్ అవ్వాలి, ఎక్కడైతే పడ్డానో అక్కడి నుంచే నేను పైకి లేవాలి. సో ఈ కసి నన్ను ఓపెన్గా చెప్పాలంటే, సో నౌ ఐ హ్యావ్ ఏ గుడ్ ప్రాస్పెక్ట్. ఇలాగా ఒక 2 పెద్ద హౌసెస్ కొనుక్కున్నాను నేను, ఒక 2 కార్లు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ గుడ్, అండ్ ఒక చారిటీస్లో కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటాను. బై గాడ్ గ్రేస్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత పేషెన్స్? అది సిచ్యువేషన్స్ అండి, సిచ్యువేషన్స్. కస్టమరే చాలా పేషెన్స్ నేర్పిస్తారు. ప్రతి గతంలో మీరు జాబ్ చేస్తే 10 జాబులు మానేశారు. అవునవును, పేషెన్స్ తక్కువ, అవును, చిరాకేస్తుంది, ఏదో అంటే డ్రీమ్ పెద్దది కాబట్టి అనుకున్న దానికి అవ్వట్లేదు. సో అక్కడెక్కడ కూడా నాకు సెట్ అయ్యేది కాదు. కేవలం ఇక్కడ మనీ వస్తుందనే మీరు మారిపోయారా, లేకుంటే లేదు నాకంటూ ఒక ఫేమ్ వచ్చింది, లేకుంటే నేనంటూ ఒక మంచి ప్రాపర్టీ చేస్తున్నాను, నాకంటూ ఒక పెద్ద ఫ్యామిలీ ఏర్పడింది, ఈరోజు ప్రతి కస్టమర్ నీ ఫ్యామిలీ? ఎస్ అండి. అంటే దీంట్లో ఉన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే ఏ సేల్ చేసినా కూడా ఒకనొక టైంలో అది జీరో అయిపోతుంది. ఒక కార్ని మీకు అమ్మాను అనుకోండి, కొన్నాళ్ళ తర్వాత కార్ జీరో అయిపోతుంది, అంటే కార్ వాల్యూ తగ్గిపోతుంది, కార్ వచ్చి పక్కకి వెళ్ళిపోతుంది. టీవీ అమ్మాను అనుకోండి, అది ఎప్పటికప్పుడు పడైపోతుంది. ఒకే ఒకటి సేల్ చేసిన దగ్గర నుంచి పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు, దట్ ఈస్ కాల్డ్ ల్యాండ్. సో నాకేమనిపిస్తుంది అంటే ల్యాండ్ ఎవరినైతే నేను ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి చెప్పానో భావితరాలకు ఉపయోగపడుతుంది అది. అంటే వేరు జనరేషన్స్ కూడా మనము అద్భుతమైన అసెట్ని ఇస్తున్నాం, చాలా సాటిస్ఫైగా ఉంది. ఏంటంటే దీంట్లోకి వచ్చిన తర్వాత డబ్బులతో పాటు మంచి సాటిస్ఫాక్షన్ ఏంటంటే తెలియని వాళ్ళకి నేను ఎక్కడ ల్యాండ్స్ పెడితే బాగుంటుంది, ఓకే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ని డెడ్ అవ్వకుండా నేను చేస్తున్నాను. అంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ డెడ్ అయిపోద్ది అంటే తెలియకుండా పెడితే డెడ్, కానీ నేను ఎక్కడ పెట్టాలో చెప్పి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళ యొక్క గ్రోత్ పెంచుతున్నాను. అంటే వాళ్ళ ఫ్యామిలీలో నెక్స్ట్ జనరేషన్ కావాల్సినటువంటి మంచి గ్రోత్ నా ద్వారా వస్తుంది అనేది నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఈ ఫీల్డ్లో అందుకే నేను నిలబడ్డాను. ప్లస్ నాతో పాటు ఏంటంటే ఉన్న ఎంప్లాయీస్ కానీ ఎవరైనా కూడా వాళ్ళు కూడా మంచిగా సంపాదించుకోగలుగుతున్నారు. అంటే మీకు ఒకటి ఎలా చెప్పాలంటే డబ్బు ఉంటేనే ఏదైనా చేయొచ్చు అండి. ఎందుకంటానంటే మొన్న ఒకసారి ఏదో ఒక ఇన్స్టాలోనే దేంట్లో చూశాను, ఎక్కడో పెద్ద ప్రాబ్లం జరుగుతుంది, ఒక ఆపరేషన్ చేయించాలి, మీకు ఒక 10 లక్షలు ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుంది, బట్ డబ్బు లేకుండా మనం ఇవ్వలేము. ఓకే, ఒక మంచి చేయాలనే డబ్బు ఉండాలి, ఒక 100%. సో నాకు అనిపించింది ఏంటంటే అదే ఫ్యూచర్లో ఏదైనా చేయాలనుకున్నా, ఏదైనా సర్వీస్ చేయాలని ఏదైనా సరే మనీ ఈజ్ ఇంపార్టెంట్ అనిపించింది. దాని వాల్యూ తెలిసిన దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఎర్న్ చేయడం సంపాదిస్తాం. సో మారుతున్న కాలంతో పాటు అన్ని మారిపోతున్నాయి. ఎస్ అండి. రియల్ ఎస్టేట్ రంగం అంటే ఒకప్పుడు వైట్ అండ్ వైట్ షర్టు, ఎస్, ఓ బ్రాస్లైట్, ఎస్, 4 ఉంగరాలు, అవును, చూడగానే చెప్పేయచ్చు రియల్ ఎస్టేట్ అని. అవును, కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ మారుతుంది. ఎస్. సో మారుతున్న కాలంతో పాటు రియల్ ఎస్టేట్ రంగంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే మీరేనే కాదు, మీరు చెప్పే మాటలను బట్టి కొన్ని 100 మంది కూడా తెలుసుకునే అవకాశం ఉంది ఇక్కడ. గుడ్ క్వశ్చన్ లక్ష్మణ్ గారు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ని ఏమంటున్నామంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో రిస్క్ తక్కువ, రివార్డ్ ఎక్కువ. అంటే ఒకప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, వైట్ అండ్ వైట్ పాన్ వేసుకొని ఇట్లా తిరిగి వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆ ల్యాండ్లో ఉన్న ఇష్యూస్ గురించి తెలియదు. ఒక ల్యాండ్ ఉంటుంది, లక్ష్మణ్ గారు నాకు ల్యాండ్ అడిగారు, ఈ ల్యాండ్ ఇచ్చేస్తాను, తర్వాత ఆయన ఇష్యూ నాకు సంబంధం లేదు, ఆ ల్యాండ్ అమ్మినందుకు నాకు ఒకటి వస్తుంది, పాకెట్లో వేసుకెళ్ళి. ఇక్కడ ఏంటంటే కంపెనీ, ఇప్పుడు మాది ఆధురి గ్రూప్, సో నేనే దీంట్లో ఒక 22 years లెగసీ ఉంది, 10 years ఆఫ్ మెయింటెనెన్స్ ఇస్తాం మనం, నెక్స్ట్ 30 to 50 years లింక్ డాక్యుమెంట్ కస్టమర్లకు ఇస్తాం.
సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఎక్కడా మోసపోవడానికి ఛాన్స్ ఉండదు. అంటే 100% క్లియర్ టైటిల్ ప్రాజెక్ట్స్ మనం సేల్ చేస్తాం. అంటే టాప్ కంపెనీలు ఏవైనా కూడా జాగ్రత్తగా చూసుకుని 1-2 సార్లు ఫిల్టర్ చేసుకుని మంచి ప్రాజెక్ట్స్ ఇస్తాయి. నెక్స్ట్ వచ్చేసి దానికి మెయింటెనెన్స్ కూడా కంపెనీలు ఇస్తున్నాయి. ఇప్పుడు మా కంపెనీ వచ్చేసి 10 years మెయింటెనెన్స్ ఇస్తాం. అంటే కొనుక్కున్న దగ్గర నుంచి 10 సంవత్సరాల వరకు రిలాక్స్గా ఉండొచ్చు వాళ్ళు. దాని క్లీనింగ్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఎవ్రీథింగ్ మనమే చూసుకుంటాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు ఎవరి దగ్గరైనా పని చేస్తే డబ్బులు కావాలి అంటే అయిపోయిన తర్వాత అడగాల్సి వచ్చేది. ఇప్పుడు అంతా మీరు అందాక అన్నట్టు టెక్నాలజీ. ఇప్పుడు మాకంతా యాప్ బేస్డ్, ఎక్కడ ప్లాట్ ఉందో యాప్లో చూసుకుని చెప్తాం మేము. సో అదేవిధంగా మాకు వచ్చే మనీ కూడా టీడీఎస్ కట్ చేసేసి మనకి 100% మిగతా అమౌంట్ మనకి హ్యాండ్లోకి వచ్చేస్తుంది. అంటే కార్పొరేట్ రియల్ ఎస్టేట్లో లేడీస్ కూడా బాగా వస్తున్నారు ఇప్పుడు. అంటే ఇదివరకు లేడీస్ అనేది రియల్ ఎస్టేట్లో 0. తర్వాత ఇప్పుడు మా దాంట్లో మీరు బిలీవ్ మీ ఆర్ నాట్ 40 to 45% లేడీస్ ఉన్నారు. వాళ్ళు హ్యాపీగా మంచిగా మాకంటే బాగా చేస్తున్నారు టు బీ ఫ్రాంక్. ఎందుకంటే వాళ్ళకి ఒకటే ఫోకస్ ఉంటుంది. అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సక్సెస్ స్టోరీ చెప్తా చూడండి. మా దగ్గరికి ఒక హౌస్ వైఫ్ వచ్చారు. ఓకే, పిల్లలకి సరిగా పెట్టలేకపోతున్నానని వచ్చింది ఆవిడ. అంటే పిల్లలు స్కూల్లో చదువుతున్నారు, బట్ వాళ్ళకి ఏంటంటే సరైన ఫుడ్ ఇవ్వలేకపోతున్నానని బాధతో వచ్చారనమాట. సో మేము వెల్కమ్ చెప్పాను, ట్రైనింగ్ ఇచ్చాము, అంతా బాగానే ఉంది. సో నెమ్మదిగా మనకు చెప్పింది ఏదైతే చెప్పామో అదే దాన్ని ఆవిడ ఫాలో అయ్యారు. అంటే ఎలా మీట్ అవ్వాలి పీపుల్ని, కస్టమర్ని ఎలా ఫాలో అప్ చేయాలి ఏంటి అనేది, అంటే కాల్స్ ఎలా ఉండాలి అన్నీ చెప్పాం. మీరు నమ్మకూడదు, ఒక 3 months తర్వాత ఒక సేల్ వచ్చింది ఆవిడకి. ఆవిడ ఇప్పటి వరకు చూడని ఒక 1 lakh రూపీ చూసింది. అంటే మీకు తెలుసు కదా, చిన్న పోపుల పెట్టిలో దాచుకోవడానికి అవి చిన్న అమౌంట్లు చూసిన ఆవిడ ఒకసారి 1 lakh రూపీస్ చూసింది. ఇంకా సీరియస్గా చేశారు, ఇంకా సేల్స్ చేశారు. తర్వాత ఒకరోజు వచ్చి నాకు స్వీట్ బాక్స్ తీసుకొచ్చారు. ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేయడమే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే బాధపడారో సరిగ్గా పెట్టలేకపోతున్నారని దాని నుంచి బయటకు వచ్చారు. అంటే హ్యాపీ ఎలా ఉందంటే మీరు బిలీవ్ అన్నట్టు ఆవిడ కళ్ళల్లో నీరు దిగినాయి అన్నమాట. ఒకప్పుడు కల్పిస్తున్నారు తప్పకుండా అండి. ఒక్కొక్కసారి వాళ్ళందరినీ కంపల్సరీ అండి మా సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి ప్రిపేర్ చేస్తాను. 100% మీకు దాంట్లో ఇంటర్వ్యూలు ఇద్దాము. ఎందుకంటే చాలా మందికి ఇన్స్పైర్ అవ్వచ్చు, కొత్త వాళ్ళు రావడానికి అవకాశం ఉంది. నేను ఎందుకు అడిగానంటే ఈ ప్రశ్న, నేను మమ్మల్ని ఎప్పుడు కల్పిస్తాను, మహిళలు ఈ రంగంలోకి రావడానికి కాస్త విముఖత అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది. సొసైటీ ఎలా ఉందో బయట, అసలు మార్కెటింగ్ అంటే ఎలానో, ఎక్కడికో వెళ్ళాలి, సైట్స్కి వెళ్ళాలి, చూపించాలి, సెక్యూరిటీ ఉండదా సగం మంది భయంతోనే ఉండిపోతుంది. అవునండి. కానీ గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు వేరు. ఒకప్పుడు వాళ్ళు అనుకుంది కరెక్టే, కానీ ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ప్రతిదీ సెక్యూర్డ్గా ఉంది, కంపెనీ రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది. వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఉండాల్సిందల్లా గుండె నిండా ధైర్యం. 100% మీరు చెప్పింది. ఇప్పుడు కార్పొరేట్ స్టైల్లో ఏంటంటే ప్రతి ఒక్కరికి సెక్యూరిటీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం రెస్పెక్ట్ ఉంటుంది. అంటే ఇదివరకు ఒరే అని పిలిచే ప్లేస్లో మేడం సార్ అని పిలిచే కల్చర్ పెరిగింది. అందరూ కూడా టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు, వాట్సాప్ కానీ ఇవన్నిటిని యూజ్ చేసుకుంటున్నారు, ఫేస్బుక్. ఇప్పుడు మీరు మా దాంట్లో చూస్తే చాలామంది లేడీస్ ఫేస్బుక్ ద్వారా వాళ్ళు మాట్లాడి ఒక సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్ని తీసుకురాగలిగే కెపాసిటీ పెరిగింది. సో ది కార్పొరేట్ కల్చర్ ఇంకా పెరుగుతుందండి దీంట్లో. అంటే కంపేర్ చేసుకుంటే యూఎస్, యూకే ఈ కంపెనీల్లో రియల్ ఎస్టేట్ అంటే చాలా అద్భుతమైన ఫీల్డ్, బట్ మనకి ఇక్కడ ఒక చీప్ ఫీల్డ్ ఒకప్పుడు. బట్ ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్యాక్ డౌన్, అంటే బ్రోకర్ నుంచి కార్పొరేట్ స్టైల్కి వచ్చారు. కార్పొరేట్ స్టైల్కి వచ్చిన తర్వాత దీన్ని కెరియర్గా తీసుకునే స్టైల్ వరకు వచ్చింది ఇప్పుడు. అంటే ఒకప్పుడు కెరియర్గా తీసుకోవడానికి దీని దగ్గర ఎవరు ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు బిలీవ్ మీ ఆర్ నాట్, మీకు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు దీన్ని కెరియర్గా తీసుకుంటున్నారు కొంతమంది. అంటే జాబ్స్ వదిలేసి మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అండ్ వేరే పెద్ద గవర్నమెంట్ జాబ్లు వదిలేసి కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నారు. అంటే ఇది ఒక కెరియర్ అయింది ఇప్పుడు. సో ఈ కెరియర్లో బాగా డబ్బులు సంపాదించుకుంటున్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అంటే లైఫ్ని ఒక ఫ్రీడమ్ ఫ్రమ్, అంటే ఇష్యూస్ నుంచి ఫ్రీడమ్ నుంచి బాగా చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళకి ఏంటంటే మనీ పరంగా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బాగా వస్తుంది. రైట్ ఆర్యన్ గారు, సో మొత్తం ఇలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. హైదరాబాద్కి పరిమితమా, ఇంకా వేరే ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందా మీ నెట్వర్క్? సో ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ప్రపంచం చిన్నదైపోయింది. సో చాలా మంది నా దగ్గర ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉంటారు. అంటే ఆమె ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్. సో ఎన్ఆర్ఐ పోర్ట్ఫోలియో మేనేజర్ అంటే నేను ఏం చేస్తానంటే, ఎన్ఆర్ఐలు ఎవరైనా అంటే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ దే ఆర్ ఆస్కింగ్ మై సజెషన్స్. ఎక్కడ ప్లేసింగ్ బాగుంటుంది, నేను ప్రొజెక్షన్స్ ఇస్తాను. ప్రొజెక్షన్స్ మీన్స్ మీరు ఒక 50 లక్షలు లేదా ₹1 కోటి పెడితే 5 yearsలో ఎంత అవుతుంది, 10 yearsలో ఎంత అవుతుంది, 15 yearsలో ఎంత అవుతుంది, ఇలా ప్రొజెక్షన్ కూడా ఇస్తాను. ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేయాలి, డెవలప్మెంట్స్ ఏంటి, ఇవన్నిటికీ కలిపి ఒక మంచి ప్రొజెక్షన్, ఒక పీపీటీ ఇస్తా వాళ్ళకి. దెన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు బడ్జెట్ చెప్తారు. ఆ బడ్జెట్ని ఆల్ ఎగ్స్ ఇన్ వన్ హ్యాట్ అన్నట్టు కాకుండా వేరు ప్లేసుల్లో ఇన్వెస్ట్మెంట్ చేయిస్తాను. ఎందుకంటే
మీరు చూస్తే ఒక్కొక్క హైవే ఒక్కొక్కసారి పెరుగుతూ ఉంటుంది. అవును. అలాంటప్పుడు ఏమవుతుందంటే అంతా ఒక ఇన్వెస్ట్మెంట్ అంతా ఒక చోట పెట్టిస్తే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెరగడానికి ఆస్కారం ఉండదు, పెరుగుతుంది అది 2 times 3 times అనేది. నేనేంటంటే స్ట్రాటజీ ఏం ప్లాన్ చేస్తానంటే ఆల్ మేజర్ హైవేస్లో వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఉండేలా ప్లాన్ చేస్తాను. సో అదే వాళ్ళకి ఇస్తాను. సో ఇప్పటి వరకు బిలీవ్ అన్నట్టు నా దగ్గర పెట్టిన పర్సన్స్ ఓకే 3 times నుంచి 8 times వరకు పెరిగినాయి. అంటే 1 crore becomes 3 crores, 1 crore becomes 5 crores, 1 crore becomes 8 crores వరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్లు పెరిగినాయి. సో ఆ రేంజ్లో నేను సజెషన్స్ ఇవ్వగలను. మోస్ట్లీ కొంచెం తక్కువే ఇస్తాను సేఫ్ సైడ్లో, బట్ అవి రీచ్ అయినాయి. ఇప్పటి వరకు నేను ఇచ్చినవి అన్నీ కూడా ఎగ్జాక్ట్గా రీచ్ అయినాయి అనమాట.